సో మై డియర్ గుంటూరు కారాలు, మేము కొంచెం ఘాటుగా క్వశ్చన్ అడుగుతాం అనమాట. మీరు ఘాటుగా చెప్పొద్దు, ఆన్సర్లో చాలా క్రేజీగా చెప్పాలి. ఓకేనా? సూపర్. సో మన ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్, హే ప్రభు అని మీకు ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? పూజశ్రీ నా పక్కనే ఉంది సత్యశ్రీ. హే ప్రభు అని మీకు ఎలాంటి సందర్భాలు అనిపిస్తుంది? అమ్మాయిలు ఫుల్ గా డ్రింక్ చేసి ఇంట్లో పేరెంట్స్ కి దొరికినప్పుడు. ఎన్నిసార్లు దొరికావు నువ్వు చెప్పు? నేను అసలు దొరకలా. దొరకకుండా మేనేజ్ చేస్తా. దొరకదా ఫుల్ వేసినా సరే. సో నా టీం నుంచి వస్తున్నారు, మీ పేరు? వెంకీ. హే ప్రభు అని నీకు ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? ఎగ్జామ్ లో సొల్ రాసి పాస్ అయినప్పుడు. సూపర్ రా. ఏం సొల్ రాస్తావు? ఏదో ఒకటి బాహుబలి కథ, లేకపోతే అమ్మాయి లవ్ స్టోరీ. సో నీ పేరు? ప్రసన్న. ప్రసన్న, నీ డ్రెస్ చాలా బాగుంది తెలుసా? థ్యాంక్ యూ. నా చెప్ప నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. అందుకే వేసుకున్నా. సో హే ప్రభు అని చెప్పి నీకు ఎప్పుడు అనిపిస్తుంది? ఎన్నిసార్లు ఎగ్జామ్ రాసినా ఫెయిల్ అయినప్పుడు. అబ్బా హే ప్రభు. బాజీ. బాజీ వాజీ వాజీ రాజీ నా శివా. ఎక్కడికి రావాలి? హే ప్రభు అని ఏ సందర్భాల్లో అంటావు? ఎన్నిసార్లు గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినా తను లిఫ్ట్ చేయకుండా వాళ్ళ డాడీ లిఫ్ట్ చేసినప్పుడు. శిరీష. హే ప్రభు అని చెప్పి నీకు ఎప్పుడు అనిపిస్తుంది? నేను లవ్ చేసే అబ్బాయికి ఆల్రెడీ లవర్ ఉంటే. లవర్ ఉన్నాడా నీకు? లేడు, మేబీ 4 years లో ట్రై చేసుకుంటా. మల్లికార్జున్ రెడ్డి. హే ప్రభు అని ఏ సందర్భాల్లో అంటాం? నేను నా లవరం కావడానికి ఇంటికి వెళ్ళినప్పుడు కుక్కంట పడ్డప్పుడు. సో తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నీ డెడికేషన్ తగలయ్యా అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? స్లిప్ టెస్ట్ లో కూడా స్లిప్స్ పెట్టి రాసినప్పుడు. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? నీ డెడికేషన్ తగలయ్యా అని చెప్పి ఏ సందర్భాల్లో అంటాం? కాలేజీ టాపర్ వాష్రూమ్ బుక్ తీసుకుని వెళ్ళినప్పుడు, చదువుకున్నప్పుడు. కాలేజ్ టాపరా? లతశ్రీ. నీ డెడికేషన్ తగలయ్యా అని ఎప్పుడు అంటాం? ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి ఫ్రెండ్స్ తో ఆడుకుంటున్నప్పుడు. ఫేక్ ఐడి ఎప్పుడైనా క్రియేట్ చేసావు నువ్వు? సరదా కాసేపు. ఎవరిని ఆడుకుందామని? ఫ్రెండ్స్ ని. నీ పేరు? కృష్ణ చైతన్య. నీ డెడికేషన్ తగలయ్యా అని ఎప్పుడు అనిపిస్తుంది? మా లవర్ 9కి మీట్ అవుదాం అన్నప్పుడు, నేను 7ంటికి వెళ్ళి వెయిట్ చేస్తున్నప్పుడు. ఎందుకు అడుగు తింటానికా? చదువుల్లో ఉండదు కదరా ఇలాంటివి? ఉంటది, ఎందుకు ఉండదు? ఉండదా? ఎగ్జామ్ మరి 10ంటికి అయితే 7ంటికి ఎప్పుడైనా వెళ్ళావరా నువ్వు? అలా వెళ్ళకూడదు, తప్పు. వెంకీ. ఈ డెడికేషన్ తగలయ్యా అని ఎప్పుడు అనిపిస్తుంది నీకు? తెల్లారులు చదివినప్పుడు. సో తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్, కాలేజ్ లో ట్రిప్ వేస్తామంటే ఎక్కడికి తీసుకెళ్ళమని అడుగుతారు? ఓకే, నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? ప్రకాష్. కాలేజ్ లో ట్రిప్ వేస్తామంటే ఎక్కడికి తీసుకెళ్ళమని అడుగుతావు? శ్మశానం. కిరణ్ కుమార్. నీ కాలేజ్ లో ట్రిప్ వేయమంటే ఎక్కడికి వెళ్తావు? గోవా. నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. గోవాకి వెళ్ళి ఏం చేస్తావరా? ఏదో ఒకటి చేస్తాం. ఏదోటి ఏం చేస్తావరా? ఈత కొడతాం. ఈత కొడతావు బీచ్ లోనా? అవును. బీచ్ లోనా? ఒకసారి రారా, మన ఇద్దరం గోవా వెళ్ళాం. చట్టలు లేవు, వేరే విషయం. దా, ఇప్పుడు బీచ్ లో మనం ఈత కొట్టాలన్నమాట. ఎవరు వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? కాపాడండి, కాపాడు. ఏం చేసావురా? బతికించావా? ఒరే మూతిలో మూతి పెట్టావు, కొంచెం ముఖం కడుక్కుని పెట్టచ్చు కదా దరిద్రుడా. నువ్వు కడుక్కోలేదేమో.